జాబిలమ్మ నీకు అంత కోపమా? ఏంది భయ్యో రివ్యూ అని పెట్టి సాంగ్ పాడుతున్నాం ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. లేదు భయ్యా, నేను మూవీ టైటిలే చెప్పాను. సో ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మన కోలీవుడ్ స్టార్ హీరో ధను. సినిమా ఎలా ఉంది ఏంటనేది మీకు రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నాదొక స్మార్ట్ రిక్వెస్ట్, చూడండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా స్టోరీ పాయింట్ ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ ఫిల్మ్. హీరోకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది బ్రేకప్ అవుతుంది, మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ. ఫస్ట్ లవ్ స్టోరీ ఎందుకు బ్రేకప్ అయింది అండ్ తర్వాత ఇంకో లవ్ స్టోరీ ఏమైంది, సో దీని చుట్టూ అయితే సినిమా ఉంటుంది. కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. నేను స్టోరీ మొత్తం రివీల్ చేయను, స్పాయిల్ అయితే అసలు చేయను. సో నాకు నచ్చిన పాయింట్స్ అని నచ్చినవి, ప్లస్ అండ్ మైనస్ అనిపించిన పాయింట్స్ అయితే చెప్తాను. హీరో పర్ఫార్మెన్స్ భయ్య బాగుంది అండ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్, తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ ఇంకో హీరోయిన్ తను కూడా బాగానే యాక్ట్ చేసింది. ధనుష్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది భయ్య. కానీ కొన్ని చోట్ల మనకు ఇది ఇంట్రెస్ట్ దీనిలో ఉంది, కొన్ని చోట్ల మనకు మైనస్ అనిపిస్తుంది. అది కామన్ గానే, కానీ మరీ అంత ఏమి ఇబ్బంది పెట్టదు. సినిమాలో కామెడీ అయితే ఉంది అండ్ ఒక 2 సాంగ్స్ అయితే నాకు బాగా హైలైట్ అనిపించింది. థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన. అండ్ మిగతా సాంగ్స్ కూడా సోగా అలా ఉంది. సో పర్వాలేదు, ఓకే. అండ్ కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా తేలిపోతుంది. సో అదొక మైనస్ అనిపించింది. ఓవరాల్గా సినిమాని టైం పాస్గా వెళ్ళి చూస్తానంటే చూడండి. నేను టైం పాస్గా వెళ్ళి చూశాను. అండ్ చూడడానికి గల కారణం ఏంటంటే ట్రైలర్ బాగుంది అండ్ ధనుష్ డైరెక్షన్, వెళ్ళి చూద్దాం సరదాగా అని వెళ్ళి చూశాను. ధనుష్ గారు ట్రైలర్ చెప్పారు కదా లాస్ట్ ఎండింగ్లో, జాలీగా వెళ్ళండి, జాలీగా రండి అని. ఇలా జాలీగా వెళ్ళి రండి, మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. ఓవర్ ఎక్స్పెక్టేషన్ వద్దు, జస్ట్ ఇలా టైం పాస్గా వెళ్ళి చూస్తుంటే చూడండి. అండ్ ఇది కొంతమందికి రొటీన్ కాన్సెప్ట్ కూడా అనిపించవచ్చు, కాబట్టి టైం పాస్గా వెళ్ళి చూస్తుంటే కామెడీ కోసం చూడండి. నాకైతే 1 టైం వాచబుల్ అనిపించింది. ఈ సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.